మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో సుమారు 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొరమావిడి నుండి సుమారు 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎస్ఆర్ బంకు సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై అశ్వారావుపేట వైపు నుండి వస్తున్న లారీ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు సీట్లకు తగిలి సుమారు 10 మందికి పైన ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో 2 తీవ్రంగా గాయపడగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో స్కూలు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా బస్సులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం ఎవరికీ లేదని వైద్యులు తెలిపారు. Please subscribe to V5 channel. Please like and subscribe to V5 News. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.